దేవుడు మరి ఎంత మంచి హృదయం లేకపోతే ఎంత మంచి లవ్లీ బ్యూటిఫుల్ మరి మనకి ఐటమ్ ఇచ్చాడు. ఒక చిన్న పాట పాడతాను, తర్వాత ప్రార్థన. ఆరాధన చేతును అన్నేలా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చాలా సిగ్నల్స్ వస్తున్నాయి, సిగ్నల్స్ తగ్గించండి. ఇప్పుడు ప్రభుత్వం కనుక ఇదిగోండి అందరిని స్తుతించాలి. మరి కొత్త పెట్టినట్టంటే అందరికీ హృదయంలో హ్యాపీ సంతోషం. అవునా? మన గలతీ 5:22 ఏముంటుంది? ఆత్మ ఫలాలు ఉంటాయి కదా. ఆత్మ ఫలాలు అందరికీ తెలుసు కదా, చెప్పండి. యా, ఇవన్నీ కూడాను ఎవరి లక్షణాలు తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సుగుణాలు. ఆయన యొక్క సుగుణాలు ఏమేమి? అన్ని ఫలాల్లోనూ అన్ని ఫలాల్లో ఏముంటుంది తెలుసా? స్వీట్నెస్ ఉంటుంది. అవునా? ఎన్ని ఆత్మ ఫలాలు కదా. మ్యాంగోలో ఏముంటుంది? స్వీట్నెస్ ఉంటుందా? ఎస్. దాని కలర్ వేరు, గింజ వేరు. అవునా? మరి పైనాపిల్లో దాని కలర్ వేరు. అన్ని ఫలాల్లో కూడాను మంచి మంచి స్వీట్నెస్ ఉంటుంది. స్వీట్నెస్ అంటే తెలుసా? యేసయ్యే. ఆయన స్తుతించుట, ఆయన ఆరాధించుట మనకెంతో ధన్యత. అవునా? ఈరోజు మనం ఎంత హ్యాపీ, ఎందుకంటే బీబీఎస్ కంప్లీట్ అవుతుంది కదా. అవునా? మీ బీబీఎస్లో మీరు ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ కూడాను మీ అమ్మ నాన్నకి చెప్పాలి. యేసుక్రీస్తులో ఉన్న సుగుణాలు మనం మా గలతీ 5:22 ఉన్నట్టుగానే ఆయనలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా మన ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో ఎట్లుంటాయి? మ్యాంగో ఉంటుంది, బనానా ఉంటుంది, పైనాపిల్ ఉంటుంది. అవునా? ఇవన్నింటిలో ఏముంటుంది? స్వీట్నెస్ కామన్ ఉంటుంది. అలాగే యేసయ్యలో ఏముంటుందంటే ప్రేమ కామన్ ఉంటుంది. ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. అవునా? ఎస్. అలాంటి యేసుక్రీస్తుని మనం స్తుతించడానికి వచ్చాము, ఆయన మాటలు నేర్చుకుంటానికి వచ్చాము. మనకి సందర్భంగా సంతోష సందర్భం వచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, కృపగల దేవ, కరుణామయుడ, దయామయుడ, మీ పాదములకు వందనాలు, స్తుతులు 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 నాయన. ఇదిగో నాయన మధ్యాహ్న కాల సమయంలో నాయన బీబీఎస్ కంట్రోల్ అవుతుండగా ప్రభా ఆయన బ్రదర్ రామూర్తి గారిని ప్రేరేపించి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా ప్రేరేపించి నాయన ఇక్కడ తీసుకొచ్చినందుకు మీ వందనాలు. వాళ్ళు హృదయపూర్వకంగా ఇచ్చినటువంటి బహుమానం నాయన మీ నామార్థమై మీ పని కొరకై ఉపయోగపడినట్టుగా ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఈ ఫుల్ డయాస్ మీద అనేకులు వచ్చిన ఆయన అనేకమైనటువంటి మంచి వాక్యాలు చదివిన ఆయన దీని ద్వారాగా ఇతరులు అందరూ మేలు పొందినట్టుగా మీ కృప చూపించండి తండ్రి. దీన్ని ఆశీర్వదించండి, దీన్ని దీవించండి. దీన్ని ఈ రోజునే మేము ప్రతిష్ఠిస్తున్నాము మీ నామంలో. మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అగ్గు థ్యాంక్ యూ. మేరీ అందరూ రండి. నువ్వు అక్కడ